ఓ ఇంటి యజమాని 4 బెడ్రూమ్ ఫుల్లీ ఫర్నిచర్డ్ ఇండిపెండెంట్ ఫ్లాట్కు 23 లక్షల రూపాయల భారీ సెక్యూరిటీ డిపాజిట్ను డిమాండ్ చేయడంతో కెనడాకు చెందిన డిజిటల్ క్రియేటర్ కాలెఫ్ ఫ్రీసెస్ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మరోసారి నెట్టింట బెంగళూరులోని అద్దెలపై కొత్త చర్చ సాగుతోంది. బెన్నిగనహల్లిలో 4500 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి ఫర్నిచర్తో ఉన్న ఓ ఇంటికి నెలవారీ అద్దె 2,30,000 రూపాయలుగా ఉంది. అయితే ఈ సెక్యూరిటీ డిపాజిట్ 10 నెలల అద్దెకు సమానమని ఫ్రీసెస్ తన సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అద్దె నిబంధనలను పోలుస్తూ న్యూయార్క్, టొరంటోలో 1 నెల, శాన్ ఫ్రాన్సిస్కోలో 2 నెలలు, లండన్లో 5 నుంచి 6 వారాల డిపాజిట్ మాత్రమే సాధారణమని ఆయన అన్నారు. ఈ పోస్ట్ మీద సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు బెంగళూరులోని ప్రీమియం ప్రాపర్టీలకు ఇటువంటి డిపాజిట్లు సాధారణమేనని అభిప్రాయపడ్డారు. నగరంలో అద్దెల కట్టడికి తగిన రూల్స్ లేకపోవడంతో ఇలా అందిన కాడికి దోచుకుంటున్నారని మరికొందరు ఆక్రోశం వ్యక్తం చేశారు. సాధారణంగా బెంగళూరులో 5 నుంచి 6 నెలల అద్దె ముందస్తు డిపాజిట్ను యజమానులు డిమాండ్ చేస్తారని పలువురు అన్నారు. కొందరు ఇంటి యజమానుల అత్యాశను తప్పుపడుతుండగా ఎంత అద్దె అయినా చెల్లించడానికి కొందరు రెడీ కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సినిమా టికెట్ల మాదిరిగా అద్దె ఇళ్ల మీద రెంట్ కంట్రోల్ చట్టం తేవాలని ఒక నెటిజన్ సూచించాడు.